చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 314. యాక్చువల్గా ఇది టిడ్కో గృహాలకు సంబంధించి మొన్న చాలా డీటెయిల్డ్ డిస్కషన్ అయింది సార్. ఇంకా దాని మీద ఇన్ని ప్రశ్నలు అలౌ చేయవలసిన అవసరం లేదు. మొదటి ప్రశ్నకి అవును అధ్యక్ష, రెండవ ప్రశ్నకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, మూడవ ప్రశ్నకి కమిటీ వేసి దాని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద డిస్కషన్ అనవసరం, అందుకని ఇది ఏది వదలవా. మొన్నే కదా డిస్కషన్ అయింది దీని మీద, గంట సేపు చర్చించాము టిడ్కో గృహాల మీద. సరే 1 minute కంప్లీట్ చేయాలి. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్లు నిర్మించాలని చెప్పిన ఆలోచనతో 14-19 కాలంలో గౌరవ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ టిట్కో ఇళ్ళు అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది సార్. అందులో భాగంగా మా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా 480 ఇళ్లు అప్పట్లో ఇవ్వడం జరిగింది సార్. అది డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 240, సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 240 ఇవ్వడం జరిగింది సార్. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటిది కాకుండా లోకల్గా లబ్ధిదారులు కూడా 3,65,000 రూపాయలు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళ కంట్రిబ్యూషన్ గా కూడా ముందుగా 50,000 రూపాయలు కూడా ఇచ్చారు సార్. టోటల్ గా 7,15,000 రూపాయలు అయింది సార్. అది ఇప్పటి వరకు కూడా 85% కంప్లీట్ అయింది సార్. మిగతా ఈ యొక్క గడిచినటువంటి 19-24 కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా కూడా విజ్ఞప్తి అండి, ఎక్కడికక్కడ గ్రూపులుగా మాట్లాడుకుంటున్నారు. దయచేసి తప్పనిసరి అయితే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. నరేంద్ర కుమార్ గారు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. పూర్తిగా కూడా 19-24 కాలంలో ఈ యొక్క ఇళ్ల మీద వీళ్ళు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేయడం కారణంగా లబ్ధిదారులంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సార్. ఒక పక్కన ఎవరైతే పేదవాళ్ళు ఇళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా అద్దెలకు బయట ఉంటున్నారు సార్. తిరిగి అటు బ్యాంక్ లోన్లు తీసుకున్నారు సార్. ప్రతి నెల కూడా ఇటు ఇంటికి అద్దె చెల్లించుకోవడంతో పాటు బ్యాంకుని కూడా వాళ్ళు వాయిదాలు కట్టాలని చెప్పని నోటీసులు ఇస్తా ఉంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. అక్కడ ఇంకా కూడా ఇంటర్నల్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది సార్. కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి రేట్ల కంటే కూడా ఇప్పుడు ఆ రేట్లకి మేము చేయలేము, అదనంగా మాకు 30% ఇస్తే తప్ప చేయలేమని చెప్తున్న పరిస్థితి ఉంది సార్. పట్టణంలో పేద ప్రజలందరూ కూడా మన ఎన్డీఏ కోటింగ్ వచ్చిన తర్వాత వెంటనే ఇస్తామని చెప్పని కూడా అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది సార్. కాబట్టి మంత్రివర్యులు సాధ్యమైనంత తొందరగా వాటిని పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చేలాగా చూడాలని చెప్పని, గత ప్రభుత్వం దీని మీద జరిగినటువంటి అవినీతి మీద కూడా పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పని తమ ద్వారా మంత్రివర్యులు కోరుతా ఉన్నాం సార్. డిస్కస్ చేసిన సబ్జెక్ట్ నే మళ్ళీ డిస్కస్ చేస్తా ఉంటే సభ ముందుకు వెళ్ళదండి. దయచేసి సభ్యులు ఏళ్ళెత్తడం మానేయండి. మీరు ఫినిష్ చేయండి. ఖచ్చితంగా అధ్యక్ష, సభ్యులు చెప్పినట్టు బెనిఫిషియరీ సమస్యలు, కాంట్రాక్ట్ సమస్యలు ఇవి ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా త్వరలో ఆల్రెడీ కమిటీ ఏమైనా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అధ్యక్ష. త్వరలో వేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ నెంబర్ 443. ఈ ప్రశ్న వేసిన వాళ్ళు ఎవరు